ఈ రోజు మనము ఇక్కడ రైతు ప్రదక్షిణ క్షేత్రం జరుగుతుంది. మనకు నూజివీడు వాళ్ళది ఉజ్వల రకం మనం చూడడానికి వచ్చినాము. ఇది దగ్గర దగ్గర క్రాప్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర 2 ఎకరాస్ ఉంటుంది, 2 ఎకరాలు ఉంది. రైతు వచ్చేసి మనకు కరుణాకర్. ఇది వచ్చేసి మనకు వచ్చేసి గోనుపాడు గ్రామము, మన మండలం మీద గద్వాల మండలం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నామండి. ఈ రోజు మనం వచ్చేసి 21/12/2025 సంవత్సరము. ఈ సంవత్సరం దగ్గర క్రాప్ వేసి దగ్గర 120 రోజులు 130 రోజులు నడుస్తుంది. దగ్గర ఈ క్రాప్ వేసిన ఆగస్టు 1st వీక్ సోయింగ్ అయింది. ఇది నాటుకున్నారు, ఆగస్టు 1st వీక్ నాటుకున్నారు. ఇప్పటికి దగ్గర 100 రోజులు వర్షాలనే తడిసింది. తడిచిన ఈ పొలము వైరస్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ తట్టుకొని ఈ విధంగా ఉంది. దీన్ని మీరు చెప్పండి, మీ మాటలు ఎట్లా ఉంది చెప్పండి. నల్ల పొలాల్లో కూడా బాగుంటది. అంటే ఎట్లా నెంబర్ 1 అంటే ఏ విధంగా ఉంది అనేది? నల్ల పొలమే, ఇది కూడా సెట్టింగ్ బాగుంది, టాప్ సెట్టింగ్ బాగుంది, తామర తట్టుకునేది. గడ్డిముట్ట కూడా కొంచెం మేలు. అంటే గజ్జిముట్ట అంటే మీ భాషలో వైరస్ కూడా లేదు. సైజులు కాయ సైజులు ఎట్లా ఉన్నాయి? కాపు ఇట్లా చూపించండి, దగ్గర కాపా ఇట్లా దూరం కాపా? దగ్గర కాపా. మీరే చూడండి, ఒక కొమ్మ ఇది. ఇలాంటి కొమ్మలు ఎన్ని అంటే ఇటు చూసిన కొమ్మని ఉంది, ఎక్కడ చూసినా కొమ్మలు. ఏమండి ఒక సాల్ ఎంతో ఒక సాల్ ఎంతో ఒక కింట అవుతుంది. ఎక్కడ చూడండి, ఇది కొమ్మ, ఇది కూడా వేరే కొమ్మని. మనం ఏదైనా పట్టుకోండి, నెంబర్ 1 ఉంది. ఇంతవరకు అయితే చూసలేను, ఇలాంటి వెరైటీ అయితే ఇక్కడ చూడలేను. ఇంత మంచి వెరైటీ ఎప్పుడు దొరకలేదు, దొరికింది. ఇండెక్స్ 67 అయితే దీని దగ్గర ఉంటుంది. సరే, మనకు మన వెరైటీ అయితే ఇట్లా కంపల్సరీ అయితే బాగానే ఉందంట. అన్ని విధాలుగా 10 మంది రైతులు, తోట రైతులు చెప్పుకోవచ్చు, వెరైటీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటు చూసినా చేను, అటువైపు చూసినా ఇటువైపు చూసినా ఎట్లా చూసినా కాపు ఇట్లా ఉంది. అదే చేను మొత్తం ఇట్లా ఉంది. ఎవరన్నా మంది మనది ఎవరన్నా సంఘాల. ఓకే, ఎందుకంటే కిందికి అవి పై కాపు, ఇది కింది స్టెప్, 2 స్టెప్లు ఉంది ఇట్లా అనమాట. చిన్న ముందుకు ఉంది. కింద కూడా మనకు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కాలేదు. అన్ని విధాలుగా అయితే బాగానే ఉంది. మీ పేరేనా? మా పేరు వీరన్న. ఎవరు? సంఘాల అంటే ఇది గద్వాల జిల్లా. ఇప్పుడు మీరు చూడడానికి వచ్చిన వెరైటీ ఏదన్నది? ఉజ్వలు ఉజ్వల కంపెనీ, అది నూజివీడు కంపెనీ. అదే మనకి ఎట్లా నీకు ఏమనిపిస్తుంది పొలంలో ఇది పంట పొలం అంటే ఎట్లా ఏమేమి బాగుంది? ఇట్లా లక్షణాలు బాగున్నాయి, మంచి కాపు, మంచి సెట్టింగ్ అయింది, మంచి కలర్ వస్తుంది, చెట్టుకి ఏమి రోగం లేదు, తెగులు లేదు, నల్లి పడినా కూడా పసుపు ఉంటుంది, మంచిగా చెట్టుకి మంచిగా ఉంటుంది. అంటే చెట్టుకి ఎటు చూసినా కాయనే ఉంది, ఈ పక్క చూసినా కాయనే ఉంది, ఈ పక్క చూసినా కాయనే ఉంది. రౌండ్ గా ఇటు కూడా చూడండి, ఇక్కడ ఏమైనా తగ్గిందంటే ఇక్కడ కూడా తగ్గలేదు, ఇక్కడ కూడా చెట్టు మారే మాదిరిగా మంచిగా కాపు మంచిగా ఎటు చూసినా కాపే ఉంది. ఎటువైపు తిప్పినా కాయనే. ఈ చెట్టుకి ఇట్లా ఉన్నాయి, ఎక్కడ కూడా తాలగా అయితే కనిపిస్తలేదు, తాలగా లేదు. మచ్చకాయ చాలా తక్కువ ఉంది, లేదు కూడా లేదు. ఈ సంవత్సరం ఇంత వర్షం తట్టుకున్నా మీకు మచ్చకాయ కానీ మచ్చ లేదు, వైరస్ లేదు, ఏం లేదు. నల్లిని కూడా తట్టుకొని ఈ విధంగా కాసిందంటే, నల్లిని తట్టుకుందంటే ఈ విధంగా చాలా బాగుంది. పడికైనా కొన్ని మీరు చూస్తున్న వెరైటీలు చాలా వెరైటీలు చూసారు. బట్ అన్ని వెరైటీలతో కంపేర్ చేస్తే ఈ వెరైటీ మంచిగా ఉంది. వెరైటీ బాగుంది. వెరైటీ. థ్యాంక్ యూ.